బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ మూవీకి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల. సోషియో డ్రామా జానర్లో పరదా మూవీ తీశామని మూవీ యూనిట్ చెబుతోంది. పరదా మూవీ ప్రమోషన్స్ను మేకర్స్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పరదా మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ పరదా టీజర్ చూస్తుంటే అదిరిపోతుందని ఈవెంట్కి వచ్చిన వారంతా అంటున్నారు. మరి పరదాపై అనుపమ కబుర్లు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 సినిమా ముందు వరకు ఈ చిన్నదానికి అంతగా విజయాలు దక్కిన దాఖలాలు లేవు. తెలుగు, తమిళ మూవీస్ చేస్తున్న అమ్మడికి హిట్స్ పడలేదు. ఇక కార్తికేయ 2 సినిమాతో అనుపమకు ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ హోదా వచ్చేస్తుంది. ఆ తర్వాత అనుపమ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు నో చెప్పే హీరోయిన్స్లో అనుపమ కూడా ఒకరు. కానీ అమ్మడు హిట్స్ కోసం ఆ గ్లామర్ను కూడా ఎరవేస్తుంది. టిల్లు స్క్వేర్లో అనుపమ నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. టిల్లు స్క్వేర్ ఈ చిన్నదానికి భారీ విజయం అందించి ఇంక తిరుగులేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో 3 సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో ఒకటి పరదా. సోషియో డ్రామాగా రాబోతున్న పరదా టీజర్ ద్వారా అనుపమ కొత్త క్యారెక్టర్ ఏమిటో చెప్పేస్తుంది. ఇందులో సుబ్బు అనే క్యారెక్టర్ అనుపమ చేశారు. పిచ్చి గిచ్చి కాని పట్టింది ఈ అమ్మాయికి, అక్కడెక్కడో చావడానికి 70 లక్షలిస్తోందట అనే డైలాగ్తో టీజర్ స్టార్ట్ అవుతుంది. బతకడానికి కాదు, చావడానికి డబ్బు ఖర్చు పెట్టడమేంటి? ఆ నెక్స్ట్ వచ్చే ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయని టీజర్లో దర్శన్ రాజేంద్రన్, సంగీత్తో కలిసి అనుపమ ఓ టూరుకు బయలుదేరుతుంది. ఈ టీజర్ ప్రకారం 3 క్యారెక్టర్లు చాలా డిఫరెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. పరదాతో మొహానికి ముసుగేసుకుని ఉండే అనుపమని దర్శన్ రాజేంద్రన్ ఆసక్తికర ప్రశ్న అడుగుతుంది. నాకోటి అర్థం కావట్లేదు, పరదాతోటే కవర్ చేసుకోవాలా లేదంటే హెల్మెట్ లాంటివి ఏదైనా ఉపయోగించొచ్చా అంటుంది. దీంతో మూవీ ఎలా సాగబోతుందో డైరెక్టర్ హింట్ ఇచ్చేశారు. అనుపమ ఉండే విలేజ్లో మహిళలంతా అలా పరదాలతో ముఖాన్ని దాచుకుంటారు. గ్రామంలో గుడి, అమ్మవారు, ఊరు కోసం ఏదైనా చేసే జనం, సాంప్రదాయాలు, ఆచారాలు, మూఢనమ్మకాల చుట్టూ కథ తిరుగుతుంది. సాహసయాత్ర ఎందుకు, పరదా వెనుకున్న కథేంటి వంటి అంశాలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. పరదా టైటిల్పై క్యాప్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ప్రేమ దేని గురించి అనేది మాత్రం దర్శకుడు టీజర్లో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా పరదా తెరకెక్కుతుంది. ఈ మూవీలో దర్శన్ రాజేంద్రన్, సీనియర్ యాక్టర్ సంగీత కీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పరదా మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. రీసెంట్ గా టీజర్ ను టాప్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. టీజర్ బావుందని ఈవెంట్ కు వచ్చిన వారంతా అన్నారు. 3 మహిళల చుట్టూ పరదా స్టోరీ సాగుతుందని హింట్ ఇచ్చారు. పరదా మూవీ విజువల్స్ ఆకర్షించాయి. ఇక టీజర్ చూస్తే 3 మహిళలు ట్రావెలింగ్ బ్యాక్గ్రౌండ్తో మూవీ తీస్తున్నట్టుగా హింట్ ఇస్తున్నారు. లవ్, మ్యారేజ్ మధ్య నలిగిపోయిన ఈ 3 తమ జర్నీ ఎలా స్టార్ట్ చేశారనేది స్టోరీ లైన్ అండ్ టాక్. పరదాలో అనుపమ లుక్ హైలైట్. ఒక బంజారా మహిళగా అనుపమ కనిపిస్తున్నారు. బంజారా కుటుంబాల్లో మహిళలపై ఉండే కట్టుబాట్లు, వారు పడే క్షోభ పరదా మూవీలో చూపించబోతున్నట్టుగా టాక్. ప్రెజెంట్ పరదా మూవీ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. సుబ్బుగా అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్, పరదాలో లుక్స్ సూట్ అయ్యాయి. యాత్రలో కనిపించే లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. టెక్నికల్ గా పరదా ఒక విజువల్ ట్రీట్ అని టీజర్తో హింట్ ఇస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మృదుల్ సుజిత్ సేన్ హిమాచల్ ప్రదేశ్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా చక్కగా కెమెరాలో క్యాప్చర్ చేశారు. అన్ని సీన్స్ ను గోపీ సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎలివేట్ చేస్తుంది. పరదా మూవీని తెలుగు, మలయాళం రెండింటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పరదా మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.